సీమ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం ఉమ్మడి చిత్తూరు జిల్లా. అతిరథ మహారథులను అందించిన గొప్ప జిల్లా చిత్తూరు. ప్రస్తుతం ఇక్కడ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి 13 సీట్లను ఇచ్చి అధికారం వచ్చేలా చేసిన ఓటర్లు 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలకు 12 సీట్లు ఇచ్చి అధికారంలోకి వచ్చేలా చేశారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు టీడీపీకి ఈ స్థాయిలో సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లను కట్టబెట్టారు జిల్లావాసులు. సైకిలెక్కి కమలం చేతబట్టి గ్లాసుగాసులో ఉల్లాసంగా టీ తాగుదామని తెలుగు తమ్ముళ్లు ఆశించేలోపే దెబ్బమీద దెబ్బ పడుతూ టీడీపీని జిల్లాలో కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని కార్యకర్తల్లో ఆందోళన మొదలైందట. అమ్మయ్య, బలంగా ఉన్నారా దేవుడా అనుకునేలోపే ఏదో ఒక రూపంలో పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయట. భూదందా, గ్రావెల్ మాఫియా అంటూ ఆరోపణలు వచ్చినా ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదట. కానీ కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ జిల్లా నేతల్లో ఆ సీరియస్నెస్ లేదనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో కొనసాగుతోంది. ప్రతిపక్ష వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా ధీటుగా తిప్పికొట్టే సాహసం చేయలేకపోతున్నారట. వివాదం పాకంలా ముదిరే వరకు నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. వాస్తవానికి జిల్లా నుంచి ఒక్క సీఎం చంద్రబాబు మినహా మరొక ఎమ్మెల్యేకు మంత్రి పదవి కూడా దక్కకపోవటం, సీనియర్లకు సైతం కనీస గుర్తింపు లేకపోవడంతో జిల్లా నేతలు ఢీలా పడ్డారట. పోరాడిన కష్టానికి గానీ, కేసులు ఎదుర్కొన్న త్యాగానికి గానీ గుర్తింపు ఇదేనా అనే భావన బలంగా నాటుకుపోయిందట. ఎమ్మెల్యేల అసంతృప్తిని సరిగ్గా పసిగట్టిన వైసీపీ వరుస వివాదాలతో జిల్లాను టార్గెట్ చేస్తోందట. టీటీడీ గోశాల, తిరుమల అంశాలు, తోతాపురి మామిడి రైతుల సమస్య, అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన ఘటన, ములకల చెరువు నకిలీ మద్యం తయారీ వంటి అనేక సున్నిత అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున ధర్నాలు, ప్రచారం నిర్వహిస్తోంది. కానీ ఈ కీలక అంశాలపై జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనీసం నోరు మెదపటం లేదట. ఒకప్పుడు అధినేతపై ఈగవాలనీయకుండా చూసుకున్న కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా జిల్లా విషయాలను పట్టించుకోవటమే మానేశారు అన్నది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న వాదన.